నా భర్త రాక్షసుడు వదిన. అలాంటి వాడి బిడ్డకి జన్మనివ్వటం నాకు ఇష్టం లేదు. నేను తల్లిని కావాలి. నా జాతకం ప్రకారం 30 సంవత్సరాలలోపు పిల్లలు పుడితే తండ్రి ప్రాణానికి ప్రమాదం అని చెప్పారు. ఆ అజయ్ గాడి మీద కేసు పెట్టి జైల్లో పెట్టించాను. ఇప్పుడు దీక్షను తీసుకుని వాడి దగ్గరికి వెళ్తే ముందు కేసు విత్డ్రా చేసుకోమంటాడు. అసలు విషయం తెలియకముందే మారిపోయినట్టు వసదు ముందు ఎంత డ్రామా ఆడాడో తెలుసుగా. వాడి అత్త ఎలాగైనా ఈ కేసు నుంచి బయటపడాలని చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇది ఆయుధం అయింది. ఇప్పుడు ఏం చేస్తానంటావు కార్తీక్? చందు, అజయ్ మీద కేసు విత్డ్రా చేసుకుంటే రాయుడు గారి కుటుంబానికి నేను అన్యాయం చేసిన వాడిని అవుతాను. నా కోసం మొత్తం కుటుంబమే బలైంది. నేను కాదండం లేదు కార్తీక్. నువ్వు దీక్ష గురించి కూడా ఆలోచించాలి కదా. బయట మనుషులు రేపు దీక్షకి పుట్టే పిల్లల్ని ఏమంటారు? వాళ్ళకి నాన్నున్నాడు, వాళ్ళమ్మే అతన్ని ఉరి తీయించింది, లేదా జైలు ఖైదీని చేసింది అంటే ఆ పిల్లలు తట్టుకోగలరా? అంటే నీతి న్యాయం ఏం అవసరం లేదంటావా? నా చెల్లెల కోసం వాళ్ళ పిల్లల కోసం వాడు ఎంతమందిని చెప్పినా పర్వాలేదంటావా? నా ఆత్మాభిమానాన్ని అజయ్ వాడి అత్త పాదాల ముందు తాకట్టు పెట్టమంటావా? నువ్వు కూడా ఇలా మాట్లాడతావు అనుకోలేదు చందు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ఈ పని చేయలేను. అజయ్ చేసిన దారుణమైన నేరాలకి వాడికి శిక్ష పడి తీరాలి. నా చెల్లెల కోసం వాడిని క్షమించే ప్రసక్తే లేదు. ఇది వాడు తెలియక చేసిన తప్పులు కాదు, కుట్రతో చేసిన హత్యలు. అలా చూస్తావేంటి చందు? మాట్లాడు. ఇప్పుడు నేను మాట్లాడడానికి ఏమీ లేదు కార్తీక్. అంటే ఆ అజయ్ గారితో రాజీ పడమంటావా? అలా అని నేను అనలేదు, ఆలోచించమన్నాను. నువ్వెలా మదన పడుతున్నావో నేను అలాగే ఏం చేస్తే బావుంటుందనేది తేల్చుకోలేకపోతున్నాను. అయినా ఇలాంటి విషయాల్ని ఆవేశంతో నిర్ణయం తీసుకోలేం కార్తీక్. నీకు నాకు కూడా సమయం కావాలి అనిపిస్తోంది. అసలు దీక్ష మనసులో ఏముందో మనకేం తెలుసో? ముందు దీక్ష నిర్ణయం తెలుసుకోవాలి. అల్లుడు, రే అల్లుడు, ఏంద్రా ఎంత మంచి శుభవార్త విన్నాన్రా. ఇదిగో అల్లుడు, ఈ స్వీట్ తిను, ముందు ఈ స్వీట్ తిను. సభాష్రా, నా పేరు నిలబెట్టినావు, మనింటి గౌరవాన్ని నిలబెట్టినావు. ఇప్పుడు దొరికినాడ్రా వాడు. ఆ కార్తీక్ గాడు నా చెల్లెలతో కాపురం చేయి బావా అని నీ కాళ్ళు పట్టుకోవాలా? వాడొచ్చి కాళ్ళు పట్టుకుంటే నేనెందుకు కాపురం చేస్తానత్తా? కడుపులో బిడ్డ బన్నాక ఈడు గుర్తొచ్చాడా? రే, దానికి కడుపు రావడం మన అదృష్టం రా. ఆ అదృష్టాన్ని మనమిప్పుడు సరిగ్గా వాడుకోవాలా? నువ్వు వద్దన్నావనుకో, దానన్నతో పాటు అది ఆడనే ఉండిపోతాది. కావాలని దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావనుకో, దాన్ని అడ్డం పెట్టుకుని ఆ కార్తీక్ గాడిని ఆడుకోవచ్చు. వాడు కాళ్ళు పట్టుకుంటాడని ఎట్టా అనుకుంటున్నావత్తా? అంతగా అవసరమైతే అబార్షన్ చేయిస్తాడు. ఆడు మంచోడ్రా. అట్టాంటి పనులు మనం చేస్తాం గాని ఆడు చెయ్యలేడ్రా. మంచితనం మానవత్వం అడ్డొస్తాది కదా. పల్లుడు, మొత్తానికి కత్తులకి బాంబులకి పని చెప్పకుండా ఆ కార్తీక్ గాడిని భలే మడతేసినవరా. చెల్లెలి కడుపులో బిడ్డ కోసమైనా వాడు నీ కాళ్ళు పట్టుకుంటాడు.
నువ్వు కాస్త పెద్ద మనసు చేసుకొని జరిగిందేదో జరిగిపోయింది బావా, నా పెళ్ళాం నాకు కాకుండా పోతా, నా బిడ్డ నాకు కాకుండా పోతా అని 4 సెంటిమెంట్ డైలాగులు చెప్పినావనుకో, ఆడికి నువ్వు దేవుడివైపోతావు. తరువాత మనం దానికి రాక్షసులు అవుతాం. దాన్ని ఎట్టా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటావతా? నడి రోడ్లో అది నన్ను చీకొట్టినాది. నట్టింట్లో ఆడు నా గుండె మీద కాలు పెట్టినాడు. దాన్ని కళ్ళెదురుగా పెట్టుకొని ఎట్టా కాపురం చేయమంటావు? ఇక్కడ మండుతా ఉంటే ఆడ కాదురా, ఈడ కూడా మండుతాంది. ఆడు నా రక్తాన్ని కళ్ళ చూసినాడు. ఆ మంటల్లో అది మాడి మసైపోవాలంతే. ఆడు మన ఇంటికి రావాలా? ఎట్టా సంపాలా అని అడిగినావు కదా. ఇప్పుడు మంచిగా దాన్ని మన ఇంటికి తీసుకురా. బిడ్డని కనడం అంటే చచ్చి బతకడమని పెద్దోళ్ళు ఎప్పుడో చోద్యం చెప్పినారు. బిడ్డని కనడం కష్టమై చచ్చిపోతాది. లేదంటే మందులు పడక చచ్చిపోతాది. అట్ట కూడా కాదంటే కడుపుతో ఉండాది, కాలు జారి సత్తాది. ఎట్టా సంపినా మన మీద కేసు ఉండదు, ఎవ్వరికీ అనుమానం కూడా రాదు. చెల్లెలు సచ్చినదనుకో, ఆ కార్తీక్ గాడికి కాలు చెయ్యి ఆడదు. అప్పుడు ఆడి సంగతి మనం చూసుకోవాలా. ఈ ఒక్కసారికి నువ్వు మంచిగా నటించినావనుకో, వాళ్ళిద్దరిని చంపేయచ్చు. అయినా మన కక్ష తీరదు. ఆడితో ఇంకా ఆటాడుకోవాలా. ఊరిట్లో అమ్మ సత్తాది, బిడ్డ బతుకుతాది. ఆ బిడ్డను అడ్డం పెట్టుకొని కార్తీక్ గాడితో ఆడుకున్నంత కాలం ఆడుకోవచ్చురా. ఏంది? ఎంత విడమర్చి చెప్తే గానీ అర్థం కాలేదత్త. కాపురానికి తెచ్చుకుంటే కావలసినంత కక్ష తీర్చుకోవచ్చు. అర్థమైనది కదా. ఆడొస్తే అడ్డు చెప్పకుండా ఒప్పుకో. అట్టాగే అత్త. అన్నయ్య, దీక్ష, కొంచెం మనుషులు తీసుకురామా. ఏంటమ్మా? అన్నయ్య, ఒకసారి ఇంటికి తీసుకెళ్ళవా? ఇప్పుడా? వదిన రమ్మందన్నయ్య. ఈ వదిన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఆ వదిన సంగతి మర్చిపోతున్నట్లవుతుంది. అదేం ఉండదులే దీక్ష. చందుకి ఇక్కడ పరిస్థితి తెలుసు కదా. నాకు వదిన దగ్గరికి వెళ్ళాలనుందన్నయ్య. సర్లే అమ్మా, నేను తీసుకెళ్తానులే. ఎక్కడికండి తీసుకెళ్తానంటున్నారు? దీక్ష ఒకసారి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్తానులే అంటున్నాను. మీ అన్నయ్యకి ఎక్కడ కుదురుతుందిలేమ్మా, నేను తీసుకెళ్తానులే. మీ అమ్మా నాన్నలతోటి, మీ అన్నయ్యతోటి ఈ విషయం నేను మాట్లాడతాను. పాపం ఆ అబ్బాయి ఎంతో నమ్మకంగా మిమ్మల్ని కలిపే బాధ్యత నాది అని చెప్పి వెళ్ళాడు. నువ్వెందుకులే వదినా? ఏ, నేను రాకూడదా? నీ విషయంలో నాకు ఆ మాత్రం బాధ్యత లేదనుకుంటున్నావా? ఆయన్ని అన్నయ్య అన్నావు, నన్ను వదినా అన్నావు. నా ఆడపడుచు కష్టం నా కష్టం కాదా? కలిసుంటేనే బంధాలు కాదు దీక్ష, కలుపుకున్నా బంధాలే, బాధ్యతలే. అయ్యో,
అలా అని కాదు వదినా. నువ్వు పరాయిదానవని ఎలా అనుకుంటాను చెప్పు? ఆ విషయం నాకు తెలుసు. తమాషా కన్నానులే. ఇప్పుడంత కంగారెందుకు? వస్దా, ఇప్పుడు నేను ఎలాగో అట్టే వెళ్తున్నాను. దీక్ష నేను తీసుకెళ్ళి వదిలిపెడతానులే. ఈసారి ఎప్పుడైనా మీరిద్దరూ కలిసి వెళ్దురుగానిలే. ఆ చెల్లెలు వద్దంది, ఈ అన్నయ్య వద్దన్నాడు. దీక్ష, ఈసారి నన్ను అడగాల్సిన అవసరం లేదు. మీ వద్దున్న ఒకసారి మీ ఇంటికి తీసుకెళ్ళి అందరికీ పరిచయం చేయి. అలాగే అన్నయ్య. దీక్ష, త్వరగా రెడీ అవ్వు, వెళ్దాం. అలాగే అన్నయ్య. సర్లే దీక్ష, ఈసారి మనిద్దరం కలిసి వెళ్దాం. మళ్ళీ ఈడు ఎవరి కొంపల ముంచాలని ఆలోచిస్తున్నాడు. ఎవరి గురించి బాబు ఈ దీర్ఘాలోచన? జలజ గురించి కాదు కదా? తన గురించి ఆలోచించాలంటే 3 కావాలి. క్వార్టర్ కావాలని చెప్పు. హె, మందు కొడితేనే కదా కొంగు వాసన తెలిసేది. తన గురించి వదిలే. మా వదిన వసుధ ఎక్కడుంటుందో నీకు తెలుసుగా? బాబు, ఆ నారదుడికి ఈ నారాయణకి తెలియని విషయం అంటూ ఏదీ ఉండదు. వసుధ ఎక్కడుంటే నీకెందుకు? పనుంది. ఆ పని ఏం పని అని? ఏదో ఒకటి చేయాలి అంటున్నారుగా. తనుండే ఇల్లు నాకు చూపించు. ఆ తర్వాత కథ నేను నడుపుతా. ఆ మాట మాత్రం అనమాకు బాబు, కడుపు చెక్కలవుద్ది. నేనింత సీరియస్గా చెప్తుంటే నీకు నవ్వొస్తుందా? నవ్వకేం చేయమంటావు? నేను నడుపుతాను అని మా మేడం ఇంకా నడపటం నేర్చుకుంటూనే ఉంది. నువ్వు ఆ బ్యాచ్లోనే చేరావు కదా, అదే బాపత అవుతావేమోనని. ఇల్లు చూపించి చూడు. నేనే బాపతో నీకే అర్థమవుతుంది. సరే, అది చూద్దాం కదా. పద. ఉమ్. ఏడవకమ్మా. దీక్ష, దీక్ష, ఊరుకోమ్మా, ఊరుకోమ్మా. పిచ్చి పిల్ల, ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడేమైందని? ఊరుకో. దీక్ష, నిర్ణయం ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. తల్లివి కాబోతున్నది నువ్వు. భర్త కావాలా వద్దా అని తేల్చుకోవాల్సింది నువ్వు.
మనసులో ఏముందో నాకు మీ అన్నయ్యకి నువ్వే చెప్పాలి. ప్రత్యేకంగా చెప్పేదేం లేదు వదినా. అజయ్ని నేను ఎప్పుడో నా మనసు నుండి తొడిచేశాను. వాడితో నేను కాపురం చేయలేను. అతను మారిపోయానంటున్నాడు కదా. పాము కాటేయకుండా ఉంటుందా? పాములకి మనుషులకి పోలికెందుకులే దీక్ష. అజయ్ మారడం అంటూ జరగదు వదినా. ఒక్కసారి ఆలోచించు దీక్ష. చెప్పానుగా వదినా. అయితే అబార్షన్ చేయించుకుంటావా? ఈ వార్త తెలిసినప్పుడే ఆ మాట అన్నా. ఇప్పుడు అదే మాట మీదున్నావా? ఇప్పుడు నువ్వు వసుధ గురించో మరొకరి గురించో ఆలోచించాల్సిన అవసరం లేదు. అందుకే ముందే చెప్పాను, ఇది నీ బతుకు. మేము సలహాలివ్వగలం తప్ప నీ బతుకు బతకలేం. ఇప్పుడు బాగానే ఉంటుంది దీక్ష. పుట్టబోయేవాడు పెద్దయ్యాక ఎందుకిలా చేశావమ్మా అని అడిగినప్పుడు, వాళ్ళు నీకు దూరంగా జరిగినప్పుడు ఆ బాధ గురించి నీకు తెలుస్తుంది. అలా అని నా అన్నని చంపాలనుకున్న నీచుడితో ఎలా కాపురం చేయమంటావు? అంటే అజయ్లా నువ్వు హత్య చేస్తావన్నమాట. కడుపులో ఉన్నవాడు ఒక రూపం తీసుకోకముందే ఇంతకు ముందు అలా అనుకున్నాను, ఇప్పుడు అలా చేయను. రేపు నాకు పుట్టబోయేవాడు ఏదో అంటాడని ఇప్పుడు నేను రాజీ పడలేను. నువ్వే ఉంటావు కార్తీక్. నేను దీక్షకు అన్నయ్యనే కావచ్చు, కానీ ఇంట్లో ఇంకా అమ్మ ఉంది. అమ్మకి ఈ విషయం చెప్పి తన నిర్ణయం కూడా తెలుసుకోవాలి. అన్నయ్య, ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా నా నిర్ణయం మారదు. అమ్మ నాతో దీక్ష నువ్వు అజయ్ దగ్గరికి వెళ్ళు అంటుందనుకోండి, వెళ్ళాననుకో, అప్పుడు నేను వాడి కళ్ళల్లోకి చూస్తే పేలిన బాంబు గుర్తొస్తుంది. అందులో చనిపోయిన మనుషులు గుర్తొస్తారు. వారిలో నా అన్నయ్య ఉండుంటే అనిపిస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. ప్రతిరోజు నేను చేస్తూ బ్రతకలేను వదినా. రేపు ఈ విషయం తెలిస్తే నా పిల్లలే అడగొచ్చు, మావయ్యని చంపాలనుకున్న మనిషితో కలిసి ఎలా బతికావమ్మా అని. ఇప్పుడు నేనే కదా మీ అందరి సమస్య. నా కడుపులో పెరుగుతున్న వాడే కదా. అందుకే మీకు నేను భారం అనుకుంటే చెప్పండి. నేను నాతో పాటు నా కడుపులో బిడ్డతో సహా ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాను. అంతేకాని నా అన్నయ్య ఆ రాక్షసుల మొత్తం తలదించుకోవడాన్ని నేను తట్టుకోలేను.
విరాట్ బాబు, మీ వదిన గారు ఉండేది ఆ ఇల్లేనండి.